బ్రేకింగ్ న్యూస్ పుష్ప సినిమా వివాదంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. జై భీమ్ లాంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాకుండా ఓ స్మగ్లర్ పోలీస్ బట్టలు విప్పేసి నిలబెట్టిన ఏకంగా ఆ స్టేషన్ కు కొన్ని సినిమాకు అవార్డ్స్ రావటం అసలు ఎలా అని ప్రశ్నించారు మంత్రి. తద్వారా కేంద్ర ప్రభుత్వం అసలు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలి అనుకుంటుందని సీతక్క ప్రశ్నించారు. ఓ స్మగ్లర్ ను హీరోగా చూపించడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్మగ్లింగ్ ను కట్టడి చేసే పోలీస్ విలన్ అసలు ఎలా అవుతారని మంత్రి అన్నారు. సందేశాత్మక సినిమాలు తీస్తే ప్రజలు స్వాగతిస్తారన్న మంత్రి పుష్ప లాంటి చిత్రాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జేబీఎం సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు నింపేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు నింపేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఏం చేయాలి? ఇలాంటిదైనా మీరు ప్రోత్సహించేది. ఏ సినిమాను మేము గౌరవిస్తాం. సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఉంటుంది. కానీ పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు? స్మగ్లర్ హీరోలు అవుతారంట. ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయర్లు జీరో అయితే ఎట్లా? ఒకవేళ అక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేసేటువంటి పోలీస్ అధికారి జీరో ఎట్లా అవుతాడు? ఇది సమాజం ఆలోచించాలి. కాబట్టి సినిమా యాక్టర్లైనా సినిమా ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్లు అయినా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి సన్మార్గంలో తీసుకెళ్లేటువంటి లక్షణాలు, ఇతరుల గురించి తప్పించేటువంటి భావాన్ని, ఇతరులకు హెల్ప్ చేసే భావాన్ని, ఇతరుల గౌరవాన్ని కాపాడే విధంగా సినిమాలు ఇస్తే సమాజం ఇంకా సన్మార్గంలో నడుస్తుంది. అదే మరి వేరే ఆలోచనలతో పోతే నిన్న ఒక అతనట మహారాష్ట్రలో 2 మర్డర్ కేసులు ఉన్నాయి, తప్పించుకొని తిరుగుతున్నాడు చాలా రోజుల నుంచి. ఎక్కడ దొరికిందంటే మరి ఈ సినిమా హాల్ పుష్ప 2 సినిమా చూసుకుంటూ దొరికింది. అంటే వాళ్ళకు అది ఏ రకమైన ఇంకా నేరాలు పెరగడానికి కూడా ఒక మెసేజ్ పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. పుష్ప సినిమా వివాదంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆవిడ జై భీమ్ లాంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డ్స్ రాకుండా ఓ స్మగ్లర్ ఏకంగా పోలీస్ బట్టలను విప్పి నిలబెట్టిన ఇటువంటి సినిమాలకు అసలు అవార్డ్స్ రావటం ఏంటి అంటూ కూడా ఆవిడ ప్రశ్నించారు. దీని ద్వారా ఇటు స్మగ్లింగ్ ను అందరికీ కూడా బోధిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆ మూవీ అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలకు ఆవిడ ఒక ఎగ్జాంపుల్ ని కూడా జోడిస్తూ మాట్లాడారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం అసలు ఎటువంటి సందేశాన్ని ఇస్తుందని సీతక్క ఆవిడ కమెంట్స్ లో ప్రశ్నించడం మనం చూసాము. ఓ స్మగ్లర్ ను హీరోగా చూపించడంపై ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. స్మగ్లింగ్ ను కట్టడి చేసే పోలీస్ అసలు విలన్ ఎలా అవుతారని మంత్రి అడిగారు. జనరలీ మూవీస్ లో మనం పాజిటివ్ గా ఉండే వాళ్ళని హీరోస్ లా చూస్తాము. అయితే అసలు స్మగ్లింగ్ కట్టడి చేసే ఒక పోలీస్ నే ఈ మూవీలో విలన్ లాగా చూపించారు. అటువంటి సినిమాకి మళ్ళీ నేషనల్ అవార్డ్స్ ఇవ్వటం ఏంటి అంటూ కూడా ఆవిడ డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు.